హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఫ్లిప్కార్ట్ నుండి గ్రాసరీ అయితే ఆర్డర్ చేశాను. ఏం వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే వాటిని అయితే చూపిస్తాను. ఇవ్వండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసిన అయితే వచ్చాయి. రైస్ బ్యాగ్, 10 kgs రైస్ బ్యాగ్. ఎవరాగే చూపించు, బయట తీరా. ఇవి కేక్స్ వచ్చి లైన్ డేట్స్ 1/2 kg. నీకు అన్ని ఉచితం ఇచ్చా కదా. ఇవ్వండి చాపర్. ఇది రైస్ ఎలా ఉందో చూద్దాం. రైస్ ఓపెన్ చేసి చిన్నది 30 రూపాయలు. అది లైన్ డేట్స్ ప్యాకెట్. లైన్ డేట్స్ ప్యాకెట్ 99 రూపాయలు 1/2 kg అంటే. ఆఫర్లో వచ్చే 1/2 kg 100 రూపాయలు అనేసి తీసుకున్నానండి. అస్సలు ఇలాంటివి తీసుకోవద్దు, ఏమీ బాగాలేవు అనమాట. డేట్స్ అన్నీ కూడా ఏం బాగలేవు అసలు. ఎందుకు తీసుకున్నానా అనిపించింది. తర్వాత కేక్ తీసుకున్నాను. కేక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అలాగే చాపర్ కూడా తీసుకున్నాను. చాపర్ కూడా బాగుంది. నాకు వచ్చిన దాంట్లో రైస్ ఒకటి, అలాగే డేట్స్ ఒకటి అయితే అంతగా నచ్చలేదు. డేట్స్ అయితే అస్సలు బాగాలేవండి, అందులో పురుగులు కూడా ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే డేట్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఇదిగోండి రైస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ చేయడానికే చాలా టైం పట్టేసిందండి, అస్సలు రాలేదన్నమాట. ఇది చాలాసేపు అయితే తీయాల్సి వచ్చింది. చూసారా ఎంతసేపు పట్టిందో. అయినా ఎప్పుడు కూడా రావట్లేదండి. కట్ చేసి చాలా టైం పట్టింది తీయడానికి. టైం వేస్ట్ అంతా దీనికే అయ్యిందనమాట. కట్ చేయడానికి అస్సలు కాలేదు, రావట్లేదు అసలు. నాకు అలా లాగడం అంతే భలే ఇష్టము. తీయడానికే చాలాసేపు పట్టింది. ఇదిగోండి చూడండి, రైస్ మరి దారుణంగా ఉన్నాయి. చిన్న రైస్ తీసుకుంటే మాత్రం ఈ కంపెనీ అయితే అసలు తీసుకోవాలి. ఇదిగోండి చాలా చిన్న నూకలు లాగా ఉన్నాయి, చూసారా. చాలా చిన్న ముక్క వచ్చింది. హాఫ్ అంటే హాఫ్ లాగా లేదు, దాని ఆఫ్ లాగా ఉందన్నమాట. చాలా చిన్నగా ఉంది. బియ్యం అయితే బాగాలేవు అనమాట. డ్రై వండితే మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. ఇది వచ్చి 500 ఎంత పడింది కాస్ట్. 10 kg. ముందు వేరే బ్రాండ్ తీసుకున్నాను, అది బాగున్నాను. ఈ బ్రాండ్ అయితే ఏం బాగాలేదు. రైస్ చిన్న మొక్క వచ్చింది, నూకల్లాగా వచ్చాయి చూసారా. రైస్ వండితే బాగుందండి తినడానికి, కానీ చిన్నగా ఉందన్నమాట అంతేని. ఒకటి చపాతీ చేస్తున్నాను. చపాతీ మల్టీగ్రెయిన్ ఆటతో చపాతీ. నేను అది చూసినప్పటికీ ఇది కాలిపోతుంది ఇట్లా, అందుకని కాలిపోయింది. ఇది మరి ఇంకా పొంగుతుందో లేదో మరి చూడండి. ఇది మరి పొంగతుంది. వదిలేసి వెళ్ళిపోయాను. అది చూసుకున్నప్పటికీ ఇదేమో కింద వెళ్ళి అయిపోయింది. మల్టీగ్రెయిన్ ఆట ఎలా చేయాలో ఏంటో వీడియో అయితే చేస్తానండి. కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నేను ఎన్ని రకాలు కలిపానంటే 11 రకాల దగ్గర కలిపానండి. వాటన్నిటిని కలిపి వండి చపాతీలా చేసుకుంటున్నాను. చాలా బాగా పొంగుతున్నాయి, అలాగే చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచిగా చూసారా పొంగుతుంది. వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అయినా బాగా పొంగు చూసారా, ఎంత చక్కగా పొంగుతున్నాయో. చక్కగా పొంగుతాయి. ఇలాగ నేను నెయ్యి రాసుకుంటాను. పైన అయితే నెయ్యి రాసుకుంటాను. పైన నెయ్యి అయితే రాసుకుంటాను. చాలా బాగా వచ్చాయండి మంచిగా. నేనైతే నెయ్యి రాసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఆయిల్ దాంట్లోనే వేసి మీరు కాల్చుకోవచ్చు. నేనైతే నెయ్యి దానిపైన రాసాను అనమాట. చాలా బాగా వచ్చాయి. అంటే చపాతీలు అన్నీ చేసేసాక భోజనం చేసేసి అన్ని క్లీన్ చేసేసి పడుకుండిపోయాము. ఈరోజు లాగా ఇద్దానండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.